హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికేతిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే కట్ వర్క్ బ్లౌజ్ని ప్రొఫెషనల్ స్టైల్లో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో నేను ముందు వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్యాక్ పార్ట్ లైనింగ్కి మనం ఇలా నెక్ విడ్త్ దగ్గర టక్స్ పెట్టాలండి, ఓకేనా? సేమ్ పేపర్ క్యాన్వాస్కి నెక్ విడ్త్ ఉంటుంది కదా, దానికి కూడా ఇలా టక్స్ పెట్టాలి. అండ్ మిడ్ పాయింట్ ఉంటుంది కదండి, బ్యాక్ పార్ట్కి మిడ్ పాయింట్, సో అక్కడ కూడా టక్స్ పెట్టాలి. పేపర్ క్యాన్వాస్కి కూడా పెట్టాలి. సో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పెట్టానో, సేమ్ అదే విధంగా సెంటర్లో ఇలా ప్లేస్ చేయాలన్నమాట. లైనింగ్ పీస్ పైన ఇలా పేపర్ క్యాన్వాస్కి షైనింగ్ ఉన్న వైపు క్లాత్ వైపుకి పెట్టి ఐరన్ చేసుకోవాలండి నీట్గా, ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పేపర్ క్యాన్వాస్ ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదండి, సో అందుకే 2 పీసెస్ వచ్చాయి పేపర్ క్యాన్వాస్, ఓకేనా? నేను కటింగ్ వీడియోలో ఓపెన్ చేయలేదు కదా, ఇది కట్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ని. సో ఇప్పుడు కట్ చేస్తున్నాను, ఓకేనా? ఓపెన్ చేస్తున్నాను అనమాట 2 పీసెస్గా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పేపర్ క్యాన్వాస్ని పెట్టాలి. షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి పెట్టాలండి, ఓకేనా? సో ఈ విధంగా ప్లేస్ చేయాలన్నమాట. కరెక్ట్గా నెక్ విడ్త్ దగ్గర ఈ పేపర్ క్యాన్వాస్ నెక్ విడ్త్ కూడా ఉన్నట్టు పెట్టాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది, కట్ వర్క్ డిజైన్, ఓకేనా? సో ఐరన్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ పైన పేపర్ కటింగ్స్ని ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను. నేను 2 లేయర్ హ్యాండ్స్ వేస్తున్నానండి. 2 లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ అండి, ఓకేనా? సో 2 లైనింగ్ హ్యాండ్స్ పైన ఇలా పేపర్ కటింగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి పెట్టుకోవాలి, ఓకేనా? సెకండ్ లేయర్ హ్యాండ్స్ కోసం 3 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా క్లాత్ పైన పేపర్ కటింగ్స్ని ప్లేస్ చేసి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇలా క్యాన్వాస్ పేపర్ని పెట్టి పిన్స్ అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కదలకుండా పేపర్ క్యాన్వాస్ అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింద వైపున ఉన్నట్టు పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవి కట్ వర్క్ కదా, ఫుట్ని పైకి లిఫ్ట్ చేస్తూ మళ్ళీ కిందకంటూ అలా చేసుకోవాలండి. ఎందుకంటే కట్ వర్క్ నీట్గా వస్తుందండి ఫినిషింగ్, లేకపోతే అంత మంచిగా రాదు. ఇవి కర్వ్స్ తిరిగే దగ్గర మనం పాదాన్ని లిఫ్ట్ చేస్తూ మళ్ళీ కిందకి అనుకుంటూ అలా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అప్పుడే షేప్ అనేది మంచిగా వస్తుంది. సో నెక్ రౌండ్ అంతా కూడా నేను ఈ కట్ వర్క్ అంతా కూడా స్టిచ్ చేసేసాను. మనం స్టిచ్ చేసిన విధంగా పక్క నుంచే ఒక పావించ్ ఖర్చుకున్నట్టు ఉంచుకొని ఇదంతా కూడా నెక్ని కట్ చేయాలి. సో నేను చూపించిన విధంగా కట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే ఈ కుట్టు ఉంది కదా, ఆ స్టిచ్ అనేది కట్ అయిపోకూడదు. కట్ అయిపోకుండా పక్క నుండి ఒక పావించ్ ఖర్చుకు ఉంచుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్ తిరుగుతున్నట్టు సిజర్స్ని తిప్పుకుంటూ అండ్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ షేప్ అంతా కట్ చేసేసాను. సో అది తీసేసి ఇప్పుడు ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి రివర్స్ చేసేటప్పుడు క్లాత్ మంచిగా రివర్స్ అవుతుంది. మనకి షేప్ కూడా నీట్‌గా వస్తుందనమాట. సో ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టాలి. స్టిచ్ అనేది అస్సలు కట్ అవ్వకూడదండి. స్టిచ్ కట్ అయిపోతే ఇంకా షేప్ అనేది షేప్ ఔట్ అయిపోతుంది, ఓకేనా? సో ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వాలి. రౌండ్ షేప్ తిరుగుతుంది కదా, ఆ కార్నర్‌లో కట్స్ అనేవి పెట్టాలి. అండ్ చుట్టూ కూడా కట్స్ అనేవి చిన్న చిన్నగా ఇవ్వాలి. సో ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి క్లాత్‌ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మంచిగా షేప్ అనేది వస్తుంది. సో చూస్తున్నారు కదా, నీట్‌గా షేప్ అయితే వచ్చింది. దీనిపైనే మనం టాప్ స్టిచ్ అనేది వేయాలండి. టాప్ స్టిచ్ వేయడం వలన చాలా బావుంటుంది. క్లాత్ అనేది మనకి ఫోల్డ్ అవుతున్నట్టు అలా కనిపించదనమాట. నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. సో కట్ వర్క్‌కి చివరికంతా కూడా టాప్ స్టిచ్ వేయడం వలన ఫినిషింగ్ చాలా బావుంటుందండి. ప్రొఫెషనల్‌గా ఉంటుందనమాట చూడ్డానికి. సో ఇప్పుడు మనం
లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ అనేది వేయాలి. జాయిన్ చేస్తున్నాననమాట. సో, ఈ విధంగా చుట్టూ కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ కూడా స్టిచ్ అనేది చేయాలి. మనం క్లాత్‌ని సర్దుకుంటూ స్టిచ్ అనేది వేయాలండి. లేకపోతే ఉగ్గులుగా వచ్చేస్తుంది. ముడతలు పడిపోతుంది. అప్పుడు ఫినిషింగ్ అంత బాగోదు. చూడ్డానికి అంత మంచిగా ఉండదండి. లేట్ అయినా కూడా నిదానంగా చేయడం వల్ల మనకి అవుట్‌పుట్ అనేది మంచిగా వస్తుందనమాట. ఫాస్ట్‌గా చేసేయడం వల్ల అంత నీట్‌గా ఉండదు ఫినిషింగు. సో, క్లాత్‌ని సర్దుకుంటూ 2 కూడా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో పాటు ఈక్వల్‌గా ఉన్నట్టు మనం స్టిచ్ అనేది చేయాలి. సో, ఇలా చుట్టూ కూడా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేసాక, ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో ఈక్వల్‌గా ఉన్నట్టు. ఓకేనా? సో, ఈ విధంగా కట్ చేసేసాక, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. సో, బ్యాక్ పార్ట్‌కి ఒరిజినల్ వైపు ఇలా షేప్ బెల్ట్‌ని జాయిన్ చేయాలి. 3 ఇంచెస్ విడ్త్ ఉన్న షేప్ బెల్ట్‌ని ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని, పావించ్ మార్జిన్‌లో కుట్టనేది వేసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసుకొని, ఎక్స్‌ట్రాగా ఉన్న షేప్ బెల్ట్‌ని కట్ చేసేసేయాలి. సో, సైడ్‌కి ఇలా మలుచుకొని, మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాలండి. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో, ఇలా లోపలికి మలుచుకొని, మళ్ళీ ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం దీన్ని హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా స్టిచ్ అనేది వేయడం వలన చాలా బావుంటుంది ఫినిషింగు. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఎలా వేయాలో చూసేద్దాం. బ్యాక్ డాట్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. సో, మనం బ్యాక్ డాట్ వేసేటప్పుడు షోల్డర్‌ని హాఫ్‌గా మలుచుకొని స్ట్రెయిట్‌గా, స్టిఫ్‌గా లాగుతూ మనం ఆహ్, డాట్ అనేది వేస్తే డాట్ షేప్ చాలా బాగా వస్తుందండి. సో, ఈ విధంగా ఇలా మార్క్ చేసుకొని డాట్ వేయడం వల్ల స్ట్రెయిట్‌గా వస్తుంది. డాట్ విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచెస్ పెట్టాను. ఓకేనా? సో, లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. సో, 2 డాట్స్ కూడా ఇదే విధంగా వేసేసానండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవన్నీ నేను చూపించిన విధంగా పెట్టి ఐరన్ అయితే చేసేసాను. ఐరన్ చేసేసాక పిన్స్ అయితే పెట్టేసానండి కదలకుండా క్లాత్స్ అండ్ క్యాన్వాస్ పేపర్. సో, ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌కి రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింద వైపున ఉన్నట్టు పెట్టేసి, ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన క్యాన్వాస్ పేపర్ ఉన్నట్టు పెట్టి, సో, స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్ స్టార్టింగ్ నుంచి స్టిచ్ అయితే వేయాలండి. సో, చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. స్లోగా పాదాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ అండ్ కిందకి అనుకుంటూ కర్వ్స్ తిరిగే దగ్గర నీట్‌గా షేప్ అనేది వచ్చేటట్టు స్టిచ్ చేసేసి, స్టిచ్ కంప్లీట్ అయ్యాక కట్ వర్క్ చుట్టూ కూడా పావించ్ మార్జిన్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. క్లాత్ కొంచెం ఉన్నట్టుగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుకనమాట. సో, మనం రివర్స్ చేసేటప్పుడు మంచిగా ఉంటుంది. సో, కట్స్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా కార్నర్స్‌లో అండ్ ఈ కట్ వర్క్ దగ్గర కూడా. చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేయండి. అండ్ కట్ వర్క్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. స్టిచ్ అనేది కట్ అయిపోకూడదు. సో, మంచిగా కట్ చేసుకున్నాక ఇలా మనం రివర్స్ చేసుకోవాలి. మనం కట్ వర్క్‌ని కార్నర్‌లో కరెక్ట్‌గా కట్ చేస్తేనే మంచిగా రివర్స్ అవుతుందండి. లేకపోతే రివర్స్ అవ్వదు. సో, ఇలా రివర్స్ చేశాక కూడా ఇప్పుడు మనం దీన్ని నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నాకే టాప్ స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రివర్స్ చేసిన తర్వాత ఐరన్ చేసుకొని టాప్ స్టిచ్ వేయాలి. ఇది కూడా అంతే. సో, నేను చూపించిన విధంగా చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో, నేను టాప్ స్టిచ్ అనేది వేసేసానండి. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసాక చుట్టూ కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో ఈక్వల్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా ఎక్కువ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచినా కూడా అంత మంచిగా ఉండదండి. సో, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలి ఈక్వల్‌గా. సో, ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్‌కి ఎక్స్‌ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను. చూస్తున్నారు కదా! 2 కూడా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా. సో, ఇప్పుడు మనం వీటికి సైడ్ ఉంటుంది కదా! పీసెస్ వీటిల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కింద వైపున అండ్ రాంగ్ సైడ్ పై వైపున ఉన్నట్టు పెట్టుకొని, రాంగ్ సైడ్ వైపున మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని జాయింట్ చేసుకోవాలి.
సో, చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్‌ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. క్లాత్‌ని మనం మంచిగా సర్దుకుంటూ స్టిచ్ వేయకపోతే ముడతలు పడిపోతుంది అండ్ గుగ్గులుగా వస్తుంది. ఫినిషింగ్ అంతా మంచిగా ఉండదు ఫ్రంట్ సైడ్. సో, ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చుట్టూ కూడా నిదానంగా పాదాన్ని లిఫ్ట్ చేసుకుంటూ ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ముడతలనేది పడదండి. చాలా బావుంటుంది ఫినిషింగ్. ఫ్రంట్ కూడా షేపు మంచిగా వస్తుంది. సో, స్టిచ్ అనేది చేసేసాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో ఈక్వల్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేయాలనమాట. ఎక్స్‌ట్రా క్లాత్ ఉంచకండి. ఉంచితే బాగోదు. సో, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్. ఓకేనా? సో, ఈ విధంగా 2 పార్ట్స్ కూడా కట్ చేసేసాక, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి వీటిల్ని జాయిన్ చేయాలండి. చూసుకోవాలి ముందే మనం ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకున్నాకే జాయిన్ చేసుకోవాలి. లేకపోతే ఒకటి పైకి, ఒకటి కిందకి అలా వచ్చేస్తుంది. సో, ముందు 2 కూడా పెట్టుకొని చూసాక అప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేయాలి. ఫ్రంట్ పార్ట్ లాక్కూడదండి. ఈ సైడ్ పీస్‌ని మనం కొంచెం లాగుతూ స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా బావుంటుంది. సో, ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిరుగుతుంది కదా షేపు. ఆ షేప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది నీట్‌గా సర్దుకుంటూ చేసుకోవాలి. సో, ఫ్రంట్ పార్ట్‌కి ఇలా సైడ్ పీస్ అయితే జాయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఈ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ కూడా వేసేయాలండి. కుట్టనేది స్ట్రాంగ్‌గా ఉండడం కోసం. సో, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి చిన్న డాట్ అయితే వేయాలి సెంటర్‌లో. సో, ఫ్రంట్ పార్ట్‌ని ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని షేప్ ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో సో, అక్కడ స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు డాట్ అయితే వేసుకోవాలి. పావించ్ మార్జిన్‌లో డాట్. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా వస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పార్ట్‌కి కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. 2 కూడా ఇదే విధంగా నేను జాయిన్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఎంత మంచిగా ప్రిన్సెస్ కట్ వచ్చిందో. ఇలా సెంటర్‌లో చిన్న డాట్ వేయడం వల్ల ఫ్రంట్ సైడ్ లెగిసినట్టు ఉండదండి. మంచిగా ఉంటుంది ఫినిషింగ్. సో, ఫినిషింగ్ బావుండడానికి నేను అలా చిన్న డాట్ అయితే వేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను. 3 ఇంచెస్ విడ్త్‌లో ఉన్నట్టు షేప్ బెల్ట్ తీసుకొని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని పావించ్ మార్జిన్‌లో కుట్టనేది వేశాను. సో, స్టిచ్ వేశాక మళ్ళీ సైడ్‌కి మలుచుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను పైన. సో, ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనం బెల్ట్‌ని పక్కకు తిప్పేటప్పుడు మంచిగా ఉంటుందండి ఫినిషింగ్. సో, ఎక్స్‌ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని. సో, ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్‌ని లోపలికి మలుచుకొని మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా మంచిగా క్లాత్‌ని సర్దుకుంటూ వేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అప్పుడే మంచిగా వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు గానీ, నిదానంగానే స్టిచ్చింగ్ అనేది చేయాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బావుంటుంది. సో, ఫ్రంట్ పార్ట్‌కి 2 పార్ట్స్ వచ్చాయి కదా! ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో, రైట్ సైడ్ వైపు మనం కాజా పట్టీనైతే నేను జాయిన్ చేస్తున్నాను. మీకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు జాయిన్ చేసుకోండి. అంటే కొంతమంది రైట్ సైడ్ వేస్తారు కాజా పట్టీ, కొంతమంది లెఫ్ట్ సైడ్ వేస్తారు. మీరు ఎటువైపు అయితే వేసుకుంటారో అటువైపు కాజా పట్టీని వేసుకొని, కాజా పట్టీ జాయిన్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేయాలండి ఈ పీస్‌ని. ఓకేనా? రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకొని, ఇలా పైకి మలుచుకొని, ఇలా 2 టైమ్స్ మనం ఇలా మలుచుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ అనేది వేయాలి. సో, చూస్తున్నారు కదా! ఇలా జాయిన్ చేసుకోవాలి కాజా పట్టీని. ఈ కాజా పట్టీ మీద కుట్టనేది పడాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టనేది పడకూడదు. కాజా పట్టీ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏసాం కదా! దానిపై నుంచే స్టిచ్ అనేది వేయాలి. అండ్ సెంటర్‌లో కాజా పట్టీకి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. సో, నేను చూపించిన విధంగా చేయండి. ఓకేనా? కాజా పట్టీ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా వేయాలో చూసేద్దాం. ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా! సో, లెఫ్ట్ సైడ్ పార్ట్ వైపు హుక్స్ పట్టీ అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ పీస్ జాయిన్ చేసేటప్పుడు హుక్స్ పట్టీ జాయిన్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! పైనుంచి జాయిన్ చేయాలండి. కాజా పట్టీ అయితే రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేయాలి. సో, ఇలా ఫోల్డ్ చేసుకొని పావించ్ మార్జిన్‌లో ఉన్నట్టు కుట్టనేది వేసుకోవాలి.
హుక్స్ పట్టి వేసేటప్పుడు పైన కూడా ఇలా ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసేసి ఆహ్, ఇలా కిందకి మలుచుకోవాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇలా వేశాక మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఈ బెల్ట్‌ని పక్కకి పెట్టుకుంటూ ఇలా టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పడినట్టే వేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు. ఓకేనా? సో, ఈ విధంగా హుక్స్ పట్టీని 2 టైమ్స్ రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేయాలి. ఈ ఫోల్డింగ్‌ని జాయిన్ చేయాలి. సో, చూస్తున్నారు కదా! నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిచ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఈ స్టిచ్ అనేది వేసేటప్పుడు మనం జాగ్రత్తగా వేయాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడకూడదు. అలా పడితే మనకి ఫినిషింగ్ అంత బాగోదు. చూడ్డానికి కూడా లుక్ అంత బాగోదు. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలి. కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అయితే. సో, ఇప్పుడు హ్యాండ్స్‌ని ఎలా అరేంజ్ చేయాలో చూసేద్దాం. నేను 2 లేయర్ హ్యాండ్స్ వేస్తున్నాను కదా! సో, పైన లేయర్ వచ్చి ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన 3 ఇంచ్ విడ్త్ ఉన్న లైనింగ్ పీస్ పెట్టి, లైనింగ్ పీస్ పైన ఇలా పేపర్ క్యాన్వాస్‌ని పెట్టి నీట్‌గా ఐరన్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసాను. కిందన డిజైన్ వచ్చిన హ్యాండ్ వచ్చేసి ఇలా సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్‌ని 4 ఇంచ్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను కట్ చేసి. సో, ఆ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పీస్ పెట్టేసి, లైనింగ్ పీస్ పైన ఇలా పేపర్ క్యాన్వాస్‌ని పెట్టి నీట్‌గా ఐరన్ చేసుకొని పిన్స్ అయితే పెట్టేసానండి. సో, ఇలా 2 లేయర్ హ్యాండ్స్‌కి 4 హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు వీటిల్ని నీట్‌గా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది మనం ఏ విధంగా కట్ వర్క్‌ని డ్రా చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే హ్యాండ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా క్లాత్‌ని సర్దుకుంటూ మనం పాదాన్ని లిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ కిందకనుకుంటూ స్లోగా స్టిచ్ అనేది చెయ్యాలి. కట్ వర్క్స్ తిరిగేటప్పుడు తిరిగే కార్నర్స్ దగ్గర ఇలా పైన ఆహ్, ఫుట్‌ని పైకి లిఫ్ట్ చేయాలి. ఓకేనా? సో, ఈ విధంగా నెమ్మదిగా స్టిచ్ అనేది మొత్తం చేసేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్ పైన కట్ వర్క్ డ్రా చేసిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో, ఇప్పుడు పిన్స్ తీసేసి ఈ కట్ వర్క్‌ని రివర్స్ చేసుకోవాలి. కట్స్ పెట్టి రివర్స్ చేసుకోవాలండి. టక్స్ ఇచ్చాను కదా! నేను ఫ్రంట్ పార్ట్‌కి అండ్ బ్యాక్ పార్ట్‌కి సేమ్ అదే విధంగా కార్నర్స్‌లో కట్స్ ఇచ్చుకుంటూ అండ్ కట్ వర్క్ తిరిగే దగ్గర గూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని కుట్టు కట్ అవ్వకుండా కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా రివర్స్ చేసుకున్నాక వీటిల్ని నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. మొత్తం అంతా అరేంజ్ చేసుకొని, తర్వాత ఐరన్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేయాలి కట్ వర్క్ పైన. సేమ్ అదే విధంగా కూడా ఇంకొక పీస్ ఉంది కదా! దాన్ని కూడా స్టిచ్ చేసి రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసేసాను. ఈ 2 హ్యాండ్స్‌ని కూడా. ఇప్పుడు మనం లైనింగ్ హ్యాండ్ ఉంది కదా! లైనింగ్ హ్యాండ్ పైన డిజైన్ పెట్టి వేసాం కదా! సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్‌ని. సో, ఆ హ్యాండ్‌ని కిందన పెట్టేసి అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చిన హ్యాండ్ ఉంది కదా! సో, ఆ హ్యాండ్‌ని పైన పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకొని కిందన కట్ వర్క్ డిజైను అండ్ పైన కట్ వర్క్ డిజైను ఇలా సర్దుకోవాలండి. సో, కిందనొచ్చిన కట్ వర్క్‌కి కార్నరు అండ్ పైన వచ్చిన కట్ వర్క్‌కి రౌండ్ తిరిగింది కదా! అలా మనం అరేంజ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి చూడ్డానికి లుక్ బావుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. కింద హ్యాండ్‌కి అండ్ పైన హ్యాండ్‌కి పిన్స్ పెట్టేసుకొని, ఆ తర్వాత ఇప్పుడు చూసారు కదా! ఈ పైన ఫ్యాబ్రిక్ వచ్చింది కదా! ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని పక్కకి మలుచుకోవాలండి. ఇలా పక్కకి మలుచుకొని కిందన ఆహ్, చూస్తున్నారు కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్కు అండ్ మనం డిజైన్ వచ్చిన ఫ్యాబ్రిక్ వేసాం కదా! సో, సారీలో వచ్చిన ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా! మెరూన్ కలర్. సో, అది అండ్ లైనింగ్ హ్యాండ్ ఇవన్నీ కలిపి స్టిచ్ చేయాలి. ఈ పైన లేయర్‌కి స్టిచ్ వేయకూడదు. పక్కకి తిప్పేయాలి. సో, చూస్తున్నారు కదా! నేను చూపించిన విధంగా స్టిచ్ చేసి ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేయాలండి. ఏంటేంటంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ క్యాన్వాస్ పేపర్ అండ్ డిజైన్ కోసం పెట్టిన పేపర్ ఇదంతా కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంచుకొని కట్ చేసేయాలి మిగతా ఫ్యాబ్రిక్ అంతా. సో, ఇప్పుడు లైనింగ్ పార్ట్‌తో ఈక్వల్‌గా ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసేయాలండి చుట్టూ కూడా. సో, ఈ విధంగా హ్యాండ్‌ని సర్దుకుంటూ స్టిచ్ చేయాలి. చుట్టూ హ్యాండ్‌కి చుట్టూ అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసుకొని, ఆ తర్వాత ఈ ఎక్స్‌ట్రా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్‌తో పాటు సమానంగా కట్ చేసేయాలి. అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలి. సో, ఈ విధంగా నీట్‌గా హ్యాండ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకొని కట్ చేసేయాలి. అప్పుడు హ్యాండ్ ఫినిషింగ్ చాలా బావుంటుంది. ఉగ్గుగ్గులు లేకుండా ఉంటుంది. సో, ఇలా చేశాక అప్పుడు పిన్స్ అనేది తీసేయాలి. సో, పిన్స్ తీసేసి డిజైన్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో? పైన స్టిచ్ పడకుండా ఎంత మంచిగా వచ్చిందో చాలా బావుంది కదా! సో, ఇలా 2 లేయర్ హ్యాండ్స్‌ని నేను డిజైన్ చేశాననమాట. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ పై వైపున అండ్ రాంగ్ సైడ్ కింద వైపున ఉన్నట్టు పెట్టాలి. అండ్ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చిన 2 పార్ట్స్ కూడా రైట్ సైడ్ కింద వైపుకి, రాంగ్ సైడ్ పై వైపుకి ఉన్నట్టు పెట్టాలి. అండ్ నెక్స్ 2 కూడా ఎదురెదురుగా ఉన్నట్టు పెట్టాలి. సో, నేను చూపిస్తున్న విధంగా ఇలా జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్‌కి అండ్ ఫ్రంట్ పార్ట్‌కి. సో, షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపు నుంచి జాయిన్ చేయాలి. అప్పుడే బావుంటుంది ఫినిషింగ్. సో, ఇది కూడా సేమ్ నెక్ వైపు నుంచిగానే జాయిన్ చేయాలి. నెక్స్ 2 ఈక్వల్‌గా ఉన్నట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ ఇంకొకటి కూడా వేయాలండి. ఆ స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ వేయడం వల్ల కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్స్‌కి 2 హ్యాండ్స్‌కి కూడా లోతు తీశాను. హ్యాండ్స్‌కి లోతు తీసిన వైపు ఫ్రంట్ పార్ట్‌కి పెట్టాలి. సో, ఇలా లోతు తీయడం వల్ల హ్యాండ్స్‌కి ఫ్రంట్ సైడ్ ముడతలు పడకుండా ఉంటుందండి. అంటే ఫ్రంట్ సైడ్ అండర్ ఆర్మ్స్ దగ్గర ఉగ్గుగ్గులుగా కాకుండా ఫిట్టింగ్ అనేది బావుంటుంది. సో, ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాతనే ఇలా హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక ½ ఇంచ్ మార్జిన్ ఉన్నట్టు జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్‌ని. సో, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు కూడా హ్యాండ్‌ని లాక్కూడదు. నెమ్మదిగా హ్యాండ్‌ని సర్దుకుంటూ జాయిన్ చేయాలి. అప్పుడే హ్యాండ్ అనేది బావుంటుంది ఫినిషింగు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ హ్యాండ్ మొత్తానికి కూడా ఒక స్టిచ్ వేయాలి. 2 టైమ్స్ వేయాలండి ఒక హ్యాండ్‌కి స్టిచ్ అనేది. ఎందుకంటే అప్పుడే మనకి కుట్టు అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, మనం వేసుకున్నప్పుడు కూడా లూజ్ అయిపోదు హ్యాండ్ కుట్టనేది. సో, ఈ విధంగా హ్యాండ్‌కి చుట్టూ కూడా 2 టైమ్స్ కుట్టనేది వేసేయాలి. సో, స్టిచ్ చేసేసాక ఇలా మొత్తం అంతా ఒకసారి చూసుకోవాలండి. ఎక్కడైనా ముడతలు పడిందో, లేకపోతే స్టిచ్ సరిగ్గా వచ్చిందో లేదో చూసుకొని, ఆ తర్వాత సెకండ్ వైపు కూడా అదే విధంగా హ్యాండ్‌ని జాయిన్ చేసేయాలి. సో, సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసాక, మనం ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకోవాలి. హ్యాండ్ లూజు 5½ ఇంచెస్ కదా! సో, 5½ ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని, హ్యాండ్‌కి సైడ్ జాయింట్స్ అనేది చేసేయాలి. సో, ఈ విధంగా హ్యాండ్‌ని ఫోల్డ్ చేసుకొని సైడ్ జాయింట్ అంతా చేసేయాలండి. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్‌ని కూడా ఇలా కింద వరకు జాయిన్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఖర్చుల కోసం 1½ ఇంచ్ పెట్టాం కదా! సో, 1½ ఇంచ్ మార్జిన్‌తో మనం స్టిచ్ అనేది వేయాలి. సో, లాస్ట్‌లో కొంచెం రబ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. అప్పుడు కుట్టు అనేది లూజ్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, 2 సైడ్స్ కూడా ఇదే విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేసాను. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. సో, ఇదే విధంగా పావించ్ మార్జిన్‌తో సైడ్ జాయింట్స్ పక్కన ఇంకొక 2 స్టిచెస్ అనేది వేయాలి. ఎప్పుడైనా మనం విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. ఫ్రెండ్స్, యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అండి ఇది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా అర్థమైనట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో మన వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.